హలో ఆల్ వాట్సాప్ అందరికీ నమస్కారం. నేను మీ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మనకి బడ్జెట్ ప్లాన్. మేమైతే తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, కంచీపురం, వెల్లోరు అండ్ చెన్నై ఈ 7 ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ అయితే చేసాము. ఈ 7 ప్లేసెస్ మనకి ఎంత తక్కువ బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేమైతే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితేనే యూజ్ చేసాము. సో మన ప్లాన్ ఎలా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. సో డే జీరో అయితే మేము కరీంనగర్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది. సో మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కాము. సో నైట్ మనం ట్రైన్ ఎక్కాము కాబట్టి కన్సిడర్ ఇట్ యాజ్ డే జీరో. నెక్స్ట్ డే మార్నింగ్ మనం 7:30, 8 o'clock కల్లా తిరుపతిలో దిగుతాము. దిగేసిన తర్వాత మీకు ఒకవేళ ఆల్రెడీ రూమ్ బుకింగ్ ఉంటే శ్రీనివాసం నివాసమా లేకపోతే ఎక్కడ మీకు బుక్ అయిందో మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. దారిలోనే టిఫిన్ తినేసి వెళ్ళండి. మీకు టిఫిన్కి వచ్చే కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ ఒక 40 to 50 రూపీస్ ఆర్ 60 రూపీస్ మీరు తీసుకునే బట్టి ఉంటుంది. లేదు మేము కింద రూమ్ బుక్ చేసుకోలేదు అనుకుంటే రైల్వే స్టేషన్ అపోజిట్లోనే మనకి సత్రం ఉంటుంది. అక్కడ మీకు వాష్రూమ్స్ ఉంటాయి, లాకర్స్ ఉంటాయి. సో మీరు బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావచ్చు. మేమైతే కింద రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మేము ఏసీ రూమ్స్ తీసుకున్నాము. మేము అడ్వాన్స్గా టికెట్ 300 రూపీస్ దర్శనం టికెట్ ఏసీ రూమ్స్ తీసుకున్నాం కాబట్టి మాకు ఈజీగా అయిపోయింది. సో మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాం. కింద శ్రీనివాస నివాసం నుంచి ఫస్ట్ మేము అల్పిరికి వెళ్ళాము. ఆ అల్పిరికి పర్ పర్సన్ ఆటో వచ్చేసి దగ్గర 25 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఎందుకంటే మేము 9 మెంబర్స్ ఉన్నాము. అదే ఒకవేళ మీరు 1 or 2 మెంబర్స్ ఉంటే ప్రైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. మేము 9 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు ప్రైసెస్ వేరీ అవుతున్నాయి. సో నేను ఇప్పుడు చెప్పే కాస్ట్స్ వచ్చేసి మా 9 మెంబర్స్లలో పర్ పర్సన్ ఎంత అవుతున్నది అని చెప్పేసి మీకు చెప్తూ ఉంటాను. అక్కడ అల్పిరి దగ్గర చేరుకున్న తర్వాత మనమైతే లగేజ్ మోసుక వెళ్ళిన అవసరం లేదు, అది మీకు తెలిసిందే. కింద లగేజ్ ఇస్తే మనకి అది పైకి వెళ్ళిపోతుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి అక్కడ. సో మేము కింద లగేజ్ అయితే పెట్టేసి మనం పైకి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాము. మాకైతే అల్పిరి స్టెప్స్ ఎక్కడానికి దగ్గర 3.5-4 hours అయితే పట్టింది. దారిలో మీకు చాలా తినుబండారాలు ఉంటాయి, లైక్ స్వీట్ కార్న్, మ్యాంగో, టాటా గ్లూకోన్ ప్లస్ లెమన్ జ్యూసెస్, ఇట్లా చాలానే ఉంటాయి. సో అవి డిపెండ్స్ అపాన్ యూ, మీరు తీసుకునే బట్టి. అండ్ వాటర్ అయితే మీకు కంటిన్యూస్ వాటర్ ట్యాప్స్లలో వస్తూనే ఉంటాయి. పైన మీకు అక్కడైతే కిన్లే వాటర్ బాటిల్స్ అయితే ఎవి అమ్మరు, గ్లాస్లో వాటర్ బాటిల్ అమ్ముతారు. సో మీకు పర్సనల్గా తెచ్చుకునే వాటర్ బాటిల్లో పోసుకోవాలి, లేదంటే అక్కడనే తాగేసే బాటిల్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి. దానికి 30 రూపీస్ అయితే తీసుకుంటారు. అలా మేము స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాము. 5 o'clockకి వెళ్ళేసి మేము దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే అక్కడనే వేగమాంబలో మా ఫుడ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకొక వాళ్ళు వైఎస్ శ్రీవారి స్టెప్స్ వెళ్తారు. సో మీరు శ్రీవారి స్టెప్స్ ఎక్కాలనుకుంటే మనకి బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు లైక్ హెవీ మెంబర్స్ ఉన్నారు, లైక్ 9 members 10 members ఉన్నారనుకుంటే మీరు ఒక ఆటో కానీ జీప్ కానీ అక్కడ లాట్ ఆఫ్ వెహికల్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. బయటికి రాగానే అది మీ చాయిస్ బట్టి చూసుకొని అలా వెళ్ళండి. అలిపిరి స్టెప్స్ అయితే మాకు 4.5 hours పట్టింది. శ్రీవారి స్టెప్స్ మనం ఎక్కితే 2.5 or 2 hours మనం దాన్ని క్లోజ్ చేసేయచ్చు. పైకి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం. మాకు 300 రూపీస్ టికెట్ వచ్చేసి 2.5 hours మాకు దర్శనం అయిపోయింది. అలాగే లడ్డూస్ కూడా తీసుకున్నాం. మేము లడ్డూస్ ముందే బుక్ చేసుకున్నాం. ఎక్స్ట్రా లడ్డూకి పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటారు. ఒక పర్సన్కి 4 ఇస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 50 రూపీస్ ఒక పర్సన్కి 4 లడ్డూసే ఇస్తారు మనకి. దాని తర్వాత మేము ఆ లడ్డూస్ తీసుకున్నాం. కిందికి వచ్చాం. పైనుంచి కిందికి రావడానికి మనకి బస్ టికెట్ వచ్చేసి 90 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏసీ బస్కి రావాలనుకుంటే అది మనకి 110 రూపీస్ అయితే అవుతుంది. అలా ఒకవేళ మీరు ముందే లైక్ మేము స్టెప్స్ ఎక్కడం లేదు, ఓన్లీ బస్ ద్వారా వెళ్తామంటే కిందన మీరు వెళ్ళడం రావడం రిటర్న్ టికెట్ కూడా తీసుకోవచ్చు. సో మీకు అప్పుడు 140 రూపీస్లోనే మీకు టికెట్ అయితే వచ్చేస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్లాన్. మీరు స్టెప్స్ ఎక్కాలనుకుంటున్నారా లేకపోతే డైరెక్ట్ వెళ్ళి మేము దర్శనం చేసుకొని మళ్ళీ డైరెక్ట్ కిందకే వస్తాం అనేది మీ ప్లాన్. దర్శనం అయిపోయిన తర్వాత మాకు అక్కడ పైన రూమ్స్ దొరకలేదు. సో మేము మళ్ళీ కిందికి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి డే 2 మళ్ళీ మేము పైకి వెళ్ళిపోయి అక్కడ మనకు పైన 6 or 7 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఆ 2 vlogs మీకు ఇంతకుముందు పెట్టాను. కావాలంటే ఇక్కడ లింక్లో కూడా మీకు ఇప్పుడు ఇస్తాను, మీరు అక్కడ చూడవచ్చు. ఆ 2 places ఏంటి? ఫస్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, జపాలి, పాప వినాశనం, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, హతిరామ్ బాబాజీది ఉంటుంది అది. దాని తర్వాత ఆకాశగంగా. ఈ 7 ప్లేసెస్ని మనం తిరగాలి. సో బస్లో అయితే మీకు 120 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు ఇది మిడిల్ ఆఫ్ ద టెంపుల్ అనుకోండి. ఇటు రైట్ సైడ్లో వెళ్తే మీకు
శ్రీవారి పాదాలు, శిలాతోరణం, శిలాతోరణం, ఇంకొక ప్లేస్ ఉంటుంది చక్రతీర్థం. ఈ 3 ప్లేసెస్ అయితే కనిపిస్తాయి. సో మీరు ఫస్ట్ బస్ ఎక్కినప్పుడు ఫస్ట్ డైరెక్ట్ టాప్ అనేది శ్రీవారి పాదాలు, అక్కడికి వెళ్ళేసి మీరు దిగేసి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. వచ్చాక మీకు బస్ కోసం వెయిట్ చేయాలి. మళ్ళీ ఆ బస్ ఎక్కేసి మళ్ళీ కిందికి వచ్చేసి శిలాతోరణం దగ్గర దిగేసి మళ్ళీ లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావాలి. సో మళ్ళీ బ్యాక్ టు తిరుమలకి వస్తాము. మళ్ళీ అక్కడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు మీకు జపాలి, ఆకాశగంగ, పాప వినాశనం ఈ ప్లేసెస్ ఉంటాయి. సో సేమ్ ప్యాటర్న్, మీరు బస్ ఎక్కాలి, స్టాప్ వచ్చాక దిగాలి, బస్ ముందుకు వెళ్తుంది. సో అట్లా స్టాప్స్ వస్తాయి. లేదు మాకు ఇలా వద్దు, మేము గ్యాంగ్ ఆఫ్ లైక్ 5 members 6 members ఉన్నాం అనుకుంటే మీరు ఒక సుమో కానీ లేదంటే ఒక జీప్ కానీ హైర్ చేసుకోవచ్చు. ఒక జీప్లో వాళ్ళు 10 persons అయితే తీసుకొని వెళ్తారు, షేరింగ్లో వెళ్ళొచ్చు. లేదు నాకు మొత్తం కావాలనుకుంటే మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో వాళ్ళ జీప్కి పర్ పర్సన్ 150 to 200 మధ్యలో ఛార్జ్ చేస్తారు, జీప్ ఆర్ సుమో. అది మీరు బార్గెన్ చేయడం బట్టి ఉంటుంది. మనకి నార్మల్ బస్ టికెట్ 120 rupees ఉంటుంది, వీళ్ళు 150 to 200 మధ్యలో అయితే మనకి బార్గెన్ చేసుకొని మనం తీసుకోవాలి. సో వాళ్ళే అన్ని ప్లేసెస్ని తీసుకెళ్తారు, కానీ వాళ్ళు ఫాస్ట్గా కొంచెం తొందర పెడుతూ ఉంటారు. కానీ మీరు కూడా తొందరగానే కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ మనకి 6 వరకు క్లోజ్ అయిపోతాయి. సో దీంట్లో ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది శ్రీవారి పాదాలు వెళ్ళేసి చూసుకొని రండి. మీకు అక్కడ హార్డ్లీ ఒక 1/2 hour టైం పడుతుంది. కిందికి వచ్చేసిన తర్వాత శిలాతోరణం అండ్ చక్రతీర్థం, ఇక్కడ కూడా మీకు 1/2 hour or 1 hour, లైక్ మీరు ఫొటోస్ దిగేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వచ్చేసరికి మీకు 1 hour టైం అయితే అయిపోతుంది. అప్పటి వరకు మీకు దగ్గర 11 or 12 అవుతుంది. సో మీరు అక్కడనే ఏదైనా ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మీరు వచ్చేసి ఆకాశగంగ దగ్గరికి వెళ్ళాలి. ఆకాశగంగ, దాని తర్వాత వచ్చేసి పాప వినాశనం. సో మీరు డైరెక్ట్ పాప వినాశనం డ్యామ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కింద అమ్మవారు ఉంటారు, అమ్మవారిని దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసిన తర్వాత ఆకాశగంగ చరిత్ర కూడా నిన్న పాత వ్లాగ్లో చెప్పాను. కావాలంటే మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లింక్ని నేను కింద కమెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను, లేదంటే ఐబాక్స్లో కూడా పెడతాను, తప్పక చూడండి. దాని తర్వాత మనకు జపాలి తీర్థం ఉంటుంది. జపాలి అనేది మీకు 6 తర్వాత అయితే క్లోజ్ అయిపోతుంది. సో మీరు మిగతా ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని వచ్చేసరికి జపాలి మిస్ అవ్వకండి. జపాలి చాలా 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 బాగుంటుంది. అది మన వీడియోస్లలో తీసి చూపించేది కాదు, మన కళ్ళతో వెళ్ళి దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి, అంత మంచి ప్లేస్. ఇంకొకటి వేణుగోపాల స్వామి టెంపుల్, హతీరామ్ బాబాజీ మందిర్ అని కూడా అంటారు. దాని హిస్టరీ కూడా నేను మన ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే చెప్పాను. ఒకసారి మీరు నా ఛానల్కి వెళ్ళి చూడండి, మొత్తం మీకు హిస్టరీ అయితే ఉంటుంది. సో ఇవన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ మేము పైనుంచి కిందికి అయితే వచ్చేసాం. సేమ్ టికెట్ 90 rupees అయితే పట్టింది మాకు. మేము కిందికి వచ్చేసిన తర్వాత నైట్ తొందరగా డిన్నర్ చేసేసి ఎర్లీగా లేవాలి, ఎందుకంటే నెక్స్ట్ డే మాది చాలా లాంగ్ ప్లాన్ వేసుకున్నాం మేము, కొంచెం కాంప్లికేటెడ్ కూడా. సో నెక్స్ట్ డే మేము తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళాం. సో తిరుపతి నుంచి మాకు శ్రీకాళహస్తి బస్ టికెట్ వచ్చేసి 55 rupees అయితే పడింది. అంటే ఏసీ బస్కి ఒక రేట్ ఉంటుంది, ఎక్స్ప్రెస్కి ఒక రేట్ ఉంటుంది, పల్లె వెలుగుకి ఒక రేట్ ఉంటుంది. నేను ఈ మూడిట్లో నుంచి ద చీపెస్ట్ అయితే తీసుకొని మీకు చెప్తున్నాను, 55 to 60 rupees. ఒకవేళ మీరు ఏసీ బస్కి వెళ్తే మీకు 90 rupees అయితే పడుతుంది. శ్రీకాళహస్తి దర్శనం మేము ఎర్లీ మార్నింగ్ 6 వరకు అక్కడ చేరుకున్నాము. అక్కడ రాహుకేతు పూజ అయితే జరుగుతుంది, చేపించుకునే వాళ్ళు ఉంటే చేపించుకోండి. మా దాంట్లో మేము ఎవరం చేపించుకోలేదు, మేము జస్ట్ దర్శనంకి వెళ్ళాం. రాహుకేతు పూజ వచ్చేసి మీకు 500 rupees, 750 rupees, 2000 rupees జరుగుతుంది. ఒక్క పూజ టైమింగ్ వచ్చేసి దగ్గర మనకి 1 hour టైం పడుతుంది. సో మేము 6 o'clockకి చేరుకొని డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోయి బయటకు వచ్చేసాము. మాకు 1/2 hour టైంలో శ్రీకాళహస్తి దర్శనం అయితే అయిపోయింది. శ్రీకాళహస్తి అయిపోయిన తర్వాత మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి శ్రీకాళహస్తి నుంచి మళ్ళీ మేము తిరుపతికి వచ్చి అక్కడ బస్ దిగాము. మళ్ళీ తిరుపతి టు మేము కాణిపాకం వెళ్ళాము. సో తిరుపతి టు కాణిపాకం వచ్చేసి మనకి 130 rupees అయితే బస్ టికెట్ ఉంటుంది. దగ్గర మనకి 1.5 hour to 2 hours జర్నీ అయితే ఉంటుంది. అండ్ కింద మీకు ప్యాకేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. వాళ్ళే కాణిపాకం, కంచిపురం అండ్ మళ్ళీ తిరుపతి అని చెప్పి కింద ప్యాకేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు దాన్ని బార్గెన్ చేసుకుంటారంటే మీ ఇష్టం. మేమైతే ఆల్మోస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళాము. సో మాకు కాణిపాకం వెళ్ళాక కాణిపాకం టెంపుల్స్లలో 1/2 hour టెంపుల్లో పూజ జరుగుతుంది, దాని తర్వాత అలౌ చేస్తారు. ఆ టైమింగ్స్ కొంచెం మీరు అక్కడ ఉన్న వెండర్స్ని అడిగితే వాళ్ళు మీకు చెప్తూ ఉంటారు. కాణిపాకం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము వెల్లోర్కి రావాలి. సో కాణిపాకం నుంచి వెల్లోర్కి అయితే మనకి డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు. సో కాణిపాకం నుంచి మనం చిత్తూరు రావాలి, చిత్తూరు నుంచి మనం వెల్లోర్ వెళ్ళాలి. సో అలా అయితేనే మనకి కనెక్టివిటీ అయితే ఉంటుంది. కాణిపాకం టు వెల్లోర్ డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. సో మేము వెల్లోర్ చేరుకునేసరికి దగ్గర ఈవినింగ్ 4:35 అయింది.
వెల్లోరు కొత్త బస్ స్టాండ్లో దిగాం. సో మా ప్లాన్ ప్రకారం మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి. సో మీరు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలంటే కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్కి రావాలి. మీకు 1 నెంబర్ బస్ ఎక్కితే మీకు పాత బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు. టికెట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 6 రూపీస్ ఉంటుంది. అదే మీరు షేరింగ్ ఆటో తీసుకుంటే పర్ పర్సన్ 20 రూపీస్ అయితే ఉంటుంది. సో కొత్త బస్ స్టాండ్ నుంచి మేము పాత బస్ స్టాండ్కి వచ్చేసాం. పాత బస్ స్టాండ్ నుంచి గోల్డెన్ టెంపుల్స్కి ఆటోకి 200 నుంచి 250 రూపీస్ అయితే తీసుకుంటారు. అదే బస్ అయితే 10 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. జర్నీ టైం వచ్చేసి 25 మినిట్స్ అయితే ఉంటుంది. సో అది మళ్ళీ బస్సెస్ అనేవి చాలా రష్లో కూడా ఉంటాయి. ఎందుకంటే మేము ఈవినింగ్ 5 o'clockకి దిగాము కాబట్టి స్కూల్స్ కాలేజెస్ అన్నీ అప్పుడే ఆఫీసెస్ అన్నీ వదిలిపెట్టారు కాబట్టి పీక్ టైం అది. మేము దర్శనం చేసుకున్నాము. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాక మీకు ఫ్రీ దర్శనం ఒకటి ఉంటుంది అండ్ స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అక్కడ 150 రూపీస్ 300 రూపీస్ ఇలా టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మేమైతే 150 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మేము చేరుకునేసరికి 6:30 అయింది. సో టెంపుల్ అనేది 8 వరకు క్లోజ్ చేస్తారు. సో మాకు ఎందుకు రిస్క్ అని చెప్పేసి మేము 150 రూపీస్ టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాక మీకు స్టార్ షేప్లో మొత్తం వాకింగ్ చేసుకుంటూ వెళ్తే మధ్యలో టెంపుల్ ఉంటుంది, గోల్డెన్ టెంపుల్. దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాం. ప్రసాదం తీసుకున్నాం. అక్కడ రూమ్స్ కోసం వెతికితే చుట్టుపక్కల అయితే మాకు అంతగా ఏం అనిపించలేదు. దేవస్థానం ఉన్న రూమ్స్కి కూడా అయితే కాల్ చేసాము. వాళ్ళు కూడా మా దగ్గర రూమ్స్ అయితే ఫుల్ అయిపోయాయి. దేవస్థానం ట్రస్ట్లో కూడా మేము చూసాము రూమ్స్ ఫుల్ ఉన్నాయట. సో మేము ఏం చేసామంటే మళ్ళీ కొత్త బస్ స్టాండ్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో అక్కడ ఆ సర్కిల్ దగ్గరనే మనకి నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. కానీ వెల్లోర్లో రూమ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. మనకి మన సైడ్ 500 రూపీస్ 400 రూపీస్ 800 రూపీస్లో రూమ్స్ దొరుకుతాయి. కానీ అక్కడ ఏది ఉన్నా కానీ అబౌవ్ 1000+ ఉంటుంది. ఇది కొంచెం మీరు చూసి తీసుకోండి. మేమైతే ఏసీ రూమ్ తీసుకున్నాం ఎందుకంటే అక్కడ హ్యూమిడిటీ వేడి చాలా తీవ్రత ఎక్కువ కాబట్టి. సో మేము ఏసీ రూమ్ తీసుకుంటే మాకు 1300 రూపీస్ అయితే పడింది. నాన్ ఏసీ 1000 రూపీస్ అయితే ఉన్నాయి. సో మేము ఏసీ రూమ్ తీసుకొని ఆ నైట్ అయితే మేము పడుకున్నాము. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ లైక్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ తినేసి వెల్లూరు నుంచి మేము కంచిపురంకి అయితే వెళ్ళిపోయాము. కంచిపురం చేరుకోనికి వెల్లోర నుంచి దగ్గర మీకు 1.5 hour అయితే జర్నీ టైం పడుతుంది. మేము కంచిపురంకి వెళ్ళిపోయి కంచిపురంలో మా దర్శనం అయితే చేసుకున్నాం. హార్డ్లీ మాకు 10 minutesలోనే పట్టింది. కంచిపురంలో మీరు పక్కా ట్రెడిషనల్ వేర్లో వెళ్ళాలి. షార్ట్స్ నాట్ అలౌడ్, జీన్స్ అలౌడే, బట్ బెటర్ టు గో ఇన్ ట్రెడిషనల్. లుంగి కట్టుకొని వెళ్ళాలి. 10 minutesలో మాకైతే దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని అక్కడనే ప్రసాదం తినేసి బయటికి వచ్చేసాము. కంచిపురంలో మనకి వేరే కొన్ని ప్లేసెస్ కూడా ఉంటాయి. అక్కడ ఆటో వాళ్ళు మీకు పర్ పర్సన్ 400 రూపీస్ 600 రూపీస్ తీసుకుంటామంటారు. కానీ అవన్నీ తీసుకోకండి. ఒక బంగారు బల్లి టెంపులే మీకు అది దూరం ఉంటుంది, అదొకటి. మిగతా అన్ని టెంపుల్స్ ఆ చుట్టుపక్కల ఏరియా సరౌండింగ్స్లలోనే ఉంటాయి. లైక్ 500 meters 1 kilometerలనే. నన్ను అడిగితే బై వాక్ మీరు వెళ్ళండి. ఎందుకంటే మీరు గ్యాంగ్తో వెళ్తున్నారు కాబట్టి యూ కెన్ ఎక్స్ప్లోర్ ఏ లాట్ మంచిగా. సో మీరు బై వాక్ వెళ్ళండి. కంచిపురంని మంచిగా నడుచుకుంటా అలా స్ట్రీట్స్లో వెళ్ళొచ్చు. కంచిపురంలో మీరు ఒకవేళ వెల్లోర్లో టిఫిన్ తినకుండా వస్తే డైరెక్ట్ కంచిలో వచ్చి అక్కడ కంచి టిఫిన్స్ ట్రై చేయండి. కాఫీ మాత్రం నాకైతే చాలా నచ్చింది. 2 places తాగాను. అండ్ ఆ మెయిన్ బస్ స్టాండ్ నుంచి గోల్డెన్ టెంపుల్ బంగారు బల్లి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు దగ్గర 200-300 రూపీస్ చెప్తారు. అది ఏం తీసుకోకండి. మీరు మెయిన్ రోడ్కి వెళ్ళి బంగారు బల్లి అంటే షేరింగ్ ఆటోలో మీకు 20 రూపీస్కే తీసుకెళ్ళిపోతారు. ఇంత తక్కువ బడ్జెట్లో అయితే మీరు బంగారు బల్లి టెంపుల్ వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళాక ఫోన్స్ లోపలికి తీసుకెళ్ళచ్చు, కానీ టికెట్ 10 రూపీస్ అయితే తీసుకుంటారు. అది మీ ఇష్టము. సో లోపలికి వెళ్ళాక మీకు పెద్ద లైన్ ఉంటుంది. లైక్ ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ నుంచి కనెక్ట్ అవుతూ లాస్ట్కి బంగారు బల్లిని ముట్టుకోవడం అయితే ఉంటుంది. ఆ బంగారు బల్లి దగ్గర మాకు టైం లేదు, మేము తొందరగా వెళ్ళాలనుకుంటే 50 రూపీస్ టికెట్ ఉంటుంది స్పెషల్ దర్శనం. సో పైకి వెళ్ళి మనం స్టెప్స్ ఎక్కేసి బంగారు బల్లిని అయితే ముట్టుకొని రావడం అయితే ఉంటుంది. సో మేము బంగారు బల్లిని ముట్టుకొని దర్శనం అయితే చేసుకొని కిందికి వచ్చేసాము. మేము వచ్చేసి దాని తర్వాత మీరు ఒకవేళ లేడీస్ మీరు షాపింగ్ చేయాలనుకుంటే కంచిపురం మీకు తెలిసిందే ఫేమస్ ఫర్ శారీస్. అక్కడ ఏఎస్ బాబు శారీస్ అని ఉంటాయి, చాలా ఫేమస్ అట. అంటే మేము కనుక్కున్నాము. సో మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ ఆ డే. మీ అక్కడ ఎక్స్ప్లోర్ చేయండి. కంచిపురంలో ఒక హోటల్లో మీల్స్ ట్రై చేయండి. మంచి అరటాకు వేసి ద బెస్ట్ మీల్స్ యూ విల్ ఎవర్ హ్యావ్ ఇన్ కంచిపురం. దాని తర్వాత మేము చెన్నైకి అయితే వచ్చేసాము. ఆ చెన్నైకి వచ్చేసి నైట్ మేము ఏం చేసామంటే ఆర్కే బీచ్ దగ్గరనే మేమైతే రూమ్ తీసుకున్నాం. సో కంచిపురం నుంచి మీకు చెన్నై రావడానికి
70 రూపీస్ అయితే బస్ టికెట్ ఉంటుంది. మీకు 1.5 అవర్ ఆర్ 2 అవర్స్ టైం పడుతుంది. సిటీ ఎంటర్ అవుతుంటే మీకు 2 అవర్స్ టైం పడుతుంది. సో చెన్నైలో CMBT బస్ స్టాండ్ అంటారు. CMBT బస్ స్టాండ్ దగ్గర మేము దిగేసి అక్కడికి వెళ్ళి మెట్రో తీసుకొని బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము. బీచ్ దగ్గరనే మేము ఒక రూమ్ తీసుకున్నాము. మా 9 మెంబర్స్కి 2 AC రూమ్స్ తీసుకుంటే మాకు పర్ పర్సన్ 800 రూపీస్ అయితే పడింది. సో మేము రూమ్ తీసుకొని చెన్నై నైట్ మంచిగా బీచ్లో ఎక్స్ప్లోర్ చేసాము. మంచిగా చాలాసేపు బీచ్లో ఎంజాయ్ చేసాము. వాటర్లో అక్కడనే దగ్గర ఉన్న హోటల్స్లలో ఫుడ్ ట్రై చేసాము. నెక్స్ట్ డే చెన్నై సిటీలో చిన్న చిన్న ప్లేసెస్, స్టేడియం దగ్గర, మా రూమ్ వచ్చేసి స్టేడియం బ్యాక్ సైడ్నే. సో చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ రిటర్న్ మా చెన్నై నుంచి మేమైతే రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ బ్యాక్ మా ట్రైన్ వచ్చేసి వరంగల్ టు సికింద్రాబాద్ వెళ్ళినాము. సో ఈ టోటల్ ట్రిప్ అంతా కలిపి మీకు చెప్పినట్టు తిరుపతి, తిరుమల, కింద ఉన్న టెంపుల్స్, దాని తర్వాత శ్రీకాళహస్తి, కాణిపాకం, వెల్లోరు, కంచీపురం అండ్ చెన్నై, ఇవన్నీ ప్లేసెస్ కలుపుకుంటే మాకు 4,000 to 5,000 మధ్యలో అయింది. మాకు ఎక్కువ కాస్ట్ ఎక్కడ వచ్చిందంటే ఫుడ్ దగ్గర. మేము కొన్ని ప్లేసెస్లలో కొంచెం ఎక్స్పెన్సివ్ హోటల్స్లలోకి వెళ్ళి తిన్నాము, కొన్ని ప్లేసెస్లలో సత్రంస్లలో తిన్నాము. సో మాకు ఫుడ్ అక్కడ వేరీ అవుతూ వచ్చింది. అండ్ వెల్లోర్లో మాకు స్టేకి కొంచెం ఎక్కువ ప్రైస్ అయింది. మాకు చెన్నైలో, తిరుపతిలో తక్కువ ప్రైజెస్లలో అయిపోయింది. సో అది మ్యాటర్ అన్నట్టు. మీరు ఒకవేళ ఇంకా బడ్జెట్లో చూసుకోవాలనుకుంటే నాకు తెలిసి మాత్రం మీకు ఒక 500 అటు వేరీ అవ్వచ్చు, లేదంటే 500 ఇటు వేరీ అవ్వచ్చు. అంతకు మించి అయితే మీకు ఎక్కువ రాదు. నేను దీనిలో మీకు ట్రైన్ టికెట్స్ని అయితే ఇంక్లూడ్ చేయలేదు. ట్రైన్ టికెట్స్ ఎంత కాదన్నా మనకి AC 3 టైర్ AC 1,100 రూపీస్, మీరు స్లీపర్ తీసుకుంటా అంటే 500 రూపీస్ అలా ఉంటుంది. సో మనకి ఈ వేరీలోనైతే మనము ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. రూట్ మంచిగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే శ్రీకాళహస్తి అనేది మేము పెట్టుకున్నది, మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే శ్రీకాళహస్తి అటు వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఇటు కాణిపాకంకి రావాల్సి వస్తుంది. దట్స్ అప్ టు యూ. మేమైతే శ్రీకాళహస్తి మా ప్లాన్లో ఉన్నది కాబట్టి మాకు టైం ఉన్నది. మేము శ్రీకాళహస్తికి వెళ్ళి రిటర్న్ కాణిపాకం వచ్చి దాని తర్వాత మేము వెల్లోరు కూడా వెళ్ళాము. సో ఇలా మేము జరిగింది మా జర్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.